గతంలో మన ఆంధ్రాకి సంబంధించిన పర్వీన్ తనకి ఇచ్చినప్పుడు కూడా ఇదే కదా ప్రశ్న. అన్ని అర్థం లేని ఊరికే ఊహాగా ఇయే గాని గాసిప్ ఇదే గాని ఆ రకంగా సాధ్యం కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఏంటి? చిరంజీవితో మాకు డైరెక్ట్ రిలేషన్ లేదా? మాకు ఉండబట్టే కదా దానికి అల్లూరి సీతారామరాజు దానికి పిలిచినా ఏదైనా కానీ అది ఉందనేది వాస్తవమే, దానిలో ఏమి లేదని నేను అనలేను, అది అబద్ధం అవుతుంది. కాబట్టి దాని మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం దానిలో ఏమి మాకేం అక్కర్లేదు ఇవ్వదలుచుకుంటే. కానీ కానీ అలా కుటుంబాన్ని చేసి, ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ ఆయనైతే వెరీ కమిటెడ్ గా టీడీపీకి అంటే ఇండియా కూటమిలో ఉండొచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు ఆయన ఇండియా కూటమి అంటే ఆయనకి నమ్మకం ఉంది. ఏది ముగ్గురిని కలుపుతాను అనే నమ్మకం. దానికి అలా నమ్మకం ఆయనకి రావడానికి ఎన్నో కారణాలు లోపల ఏం జరిగిందో బయటికి తెలిసే కాదు, మా ఊరికి కూడా తెలిసే కాదు, ఎవరికి తెలియదు. అటువంటి నమ్మకంతో ఆయన ఉండొచ్చు, అది వేరు విషయం. అటువంటిప్పుడు ఇది కూడా ఇస్తే ఇంకా ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. అది కానీ దానికి దీనికి లింక్ పెట్టినట్టు తప్పిస్తే దానికి దీనికి అయితే సంబంధం లేదు. రైట్. దీనికి పురుషోత్తం రెడ్డి గారు, ఈ కన్ఫ్యూజనే జగన్ ఇప్పించాలి లేకపోతే కనుక వాళ్ళు డైరెక్ట్ గా చేయాలి, ఏదవుతుంది? అంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఏం చేయదలుచుకుంటుంది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశంలో ఉంచకుండా బీజేపీతోనే ఉంటే బాగుంటుందన్న ఆలోచన చేయదలుచుకుంటే, జగన్ గారు చెప్పిన, మోడీ గారిన్నా లేదా బీజేపీ అన్నా వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉన్నా కూడా చిరంజీవి గారిని పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాగాల్సినంత అవసరం ఏం లేదు. ఒకవేళ చెప్పిన మాట వినకపోతే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఇక్కడ పెట్టి ఆయనకి ఒక గౌరవం ఇచ్చి, మేము ఇక్కడ పెట్టుకుంటాం, నువ్వు రాకపోతే నువ్వు అబాస్ పాలవుతావు, మీ అన్న వచ్చినాడని బ్లాక్మెయిల్ చేయాల్సినంత పరిస్థితి ఏమీ లేదు రాష్ట్రంలో. ఎందుకంటే బీజేపీ మాట జవదాడతాడు, బీజేపీ మాట వదిలేసి తెలుగుదేశం పక్కన వెళ్లాల్సినంత పెద్ద కార్యక్రమం ఏమొచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కాడు కదా, ఉప ముఖ్యమంత్రి కూడా పరిశీలనలో ఉన్నాడని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆడికి బీజేపీ లాంటి ఒక పెద్ద పార్టీ పైపెచ్చు 2024లో కూడా బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం అందరూ కలుగుతా ఉంది. ఆ అంచనాలు వస్తున్నాయి ఇప్పుడు మన జరిగిన ఎన్నికల కారణంగా. అలాంటి ఒక బలమైన జాతీయ పార్టీని వదిలేసి తెలుగుదేశం ఏదంటే చెప్తే అది వినాల్సినంత పరిస్థితి పవన్ కళ్యాణ్. నేను బలంగా నమ్ముతున్నది బీజేపీ రఘునాథన్ బాబు